భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోని అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం చైనా భారీ మొత్తాన్ని వెచ్చిస్తోంది. ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చైనా మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు పోతోంది. దీంతో ఇప్పుడు భారత్ కూడా చైనా కుట్రలను తిప్పికొట్టేలా మెగా డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోని అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం చైనా సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ డ్రాగన్ మాత్రం మొండిగా ముందుకు పోతోంది. చైనా నిర్మిస్తున్న ఈ అతిపెద్ద నిర్మాణం భారతదేశానికి సవాల్గా మారబోతోందా? ఈ ప్రాజెక్టును ఎంతో వ్యూహాత్మకంగా నిర్మిస్తోందా? ఈ ప్రాజెక్టుతో భారత్కు భారీ నష్టం జరుగుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అందుకే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు కౌంటర్గా భారత్ కూడా మెగా డ్యాం పనులకు శ్రీకారం చుట్టింది. చైనాకు ధీటుగా అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై భారత్ మెగా డ్యాం నిర్మిస్తోంది. జల విద్యుత్ కేంద్రంతో పాటు డ్రాగన్ విడుదల చేసే వరదను తట్టుకునేలా డ్యాంను నిర్మించేందుకు భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ఏడాది జూలై 19న చైనా ప్రధాని లీ కియాంగ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల మన దేశానికి నీటి పరంగా నష్టం జరిగే అవకాశం ఉందని, ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయాన్ని భారత్ వ్యక్తం చేసింది. చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై భారత్ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు నది గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడ పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా అరుణాచల్తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు భారత్ వ్యక్తం చేస్తుంది. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వాటర్ బాంబుగా అభివర్ణిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక భద్రతలో భాగంగా భారత్ కూడా మెగా డ్యాంకు శ్రీకారం చుట్టింది. చైనా నిర్మిస్తున్న భారీ డ్యాం ద్వారా పెద్ద మొత్తంలో నీటి విడుదల చేసి భారత్లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదం ఉందని అనుమానాలు ఉన్నాయి. చైనా కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో భారత్ కూడా అరుణాచల్లో మెగా డ్యాం నిర్మాణం చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనా విడుదల చేసే వరదను ఈ మెగా డ్యాం ద్వారా మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై 17,000 కోట్లతో మెగా డ్యాంను నిర్మిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2032 కల్లా ఈ మెగా డ్యాంను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు సాగుతున్నాయి. చైనా జల విద్యుత్ ప్రాజెక్టు ప్రభావం దిగువన ఉన్న దేశాలపై పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా ప్రాజెక్టు పూర్తయితే భారత్లోని బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును వాటర్ బాంబుగా వినియోగించుకుని భారత్లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదం ఉందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా మాత్రం మొండిగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే అరుణాచల్లో మెగా డ్యాం నిర్మాణానికి గతేడాది ముఖ్యమంత్రి పెమా ఖండూతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి వచ్చే వరదను తట్టుకునే విధంగా భారత్ మెగా ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు హఠాత్తుగా చైనా విడుదల చేసే వరదను నిల్వ చేసుకునేలా మల్టీపర్పస్ విధానంతో డిజైన్లు చేసినట్లు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వెల్లడించింది. 278 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ ఆనకట్ట దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని తెలిపింది. సుమారు 11,223 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయనున్నట్లు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ పేర్కొంది.
బ్రహ్మపుత్ర నదిపై చైనా ఎంతో వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ డ్యామ్ తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు భారత్ కూడా ధీటుగా మెగా డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం మన దేశానికి భద్రతను కల్పిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.